ప్రేమించేది పెళ్లి చేసుకునేది నన్ను కాదు నాయనా, అర్చనని. అక్కడ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మా బావ అర్చన పేరునే కలవరిస్తున్నాడు. మీ మంచితనంతో మీరు నా కొడుకు క్షేమం గురించి ఆలోచిస్తున్నారు. ఆ మంచితనమే నన్ను చేయని నా మొహం మీద ఉంపేస్తోందన్నయ్య. చెల్లమ్మ, మా అమ్మి మా బావ సంతోషంగా ఉంటే చాలు నాయనా అని ఒక్క కోరిక కోరినది నన్ను. ఇవాళ దాని బావ కోసము జీవితాన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడినది. మేము మా కూతురి కోసము పంతాలు పట్టింపులు వదిలేసుకొని ఒక్క మెట్టు కిందకి దిగలేమా అనిపించినది. మేము దాని ప్రేమ ముందు ఓడిపోయినావమ్మా. ప్రేమంటే పొందటం ఒక్కటే కాదు, వదిలేసుకోవటం కూడా అని అదే మాకు చూపించినది. అదే ప్రేమతో మా కూతురు కోసము అల్లుణ్ణి వదిలేసుకుంటాం చెల్లెమ్మా. నీ కొడుకుని మా ఇంటలుడుగా ఎట్టాగూ చేసుకోలేకపోయినాం. మా కూతురు ముఖంలో ఆనందం ఎలాగూ తీసుకురాలేకపోయినాం. కనీసం మా కూతురి కోసం అల్లునికి అర్చనను తీసుకురాలేమా అనిపించినది చెల్లెమ్మ. జరిగినదేదో జరిగినది, ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం చెల్లెమ్మ. అవునదినా, అల్లుడు ఏ అమ్మాయి పేరునైతే కలవరిస్తూ ఉండాడో ఆ అమ్మాయినే తీసుకొచ్చి యశ్వంత్ చేతిలో పెడదాం. వీడికి ఏ అమ్మాయి కోసం అయితే అల్లుడు వచ్చినాడో లండన్ పోయేటప్పుడు ఆ అమ్మాయితోటే వెళ్ళిపోతాడు. అత్తా, తలంబ్రాలకెలాగూ నోచుకోలేదు. కనీసం మా అమ్మ నాయనలకు బావ కక్షింతలు వేసే అదృష్టం రావాలని కోరుకుంటున్నాను. మా బావ సంతోషం కంటే ఎక్కువ నాకేం కావాలత్తా? అమ్మా సంయుక్త, నా కొడుకు జీవితం కోసం నీ జీవితాన్ని పణంగా పెడుతున్నావా తల్లి? అత్తా, ఇప్పటికీ నేను నా జీవితం వేరు, మా బావ జీవితం వేరు అని అనుకోవడం లేదత్తా. నేనెలాగూ సంతోషంగా ఉండలేకపోయాను. మా బావనైనా సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. మా నాయన అమ్మ యశ్వంత్ బావకి అర్చనకి పెళ్లి చేసి 7 నుండి సీమకెళ్తారు. ఇక మా బావ ప్రేమకి ఏ అడ్డంకి రాదు. అర్చనను తీసుకొచ్చి మా బావ ప్రేమను గెలిపిద్దామత్తా. ఇక చాలు సంయుక్త, నీ ప్రేమలు ఆప్యాయతలే నా కొడుక్కి దీవెనలవుతాయి. చాలమ్మా. రేయ్, ఆడుదాని శాపం నుండి విముక్తి దొరుకుతుందేమో గాని ఆడుదాని కోపం నుండి మాత్రం
విముక్తి దొరకదు, విముక్తి దొరకదు, విముక్తి దొరకదు, విముక్తి దొరకదు, విముక్తి దొరకదు, విముక్తి దొరకదు, విముక్తి దొరకదు. మన డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటుంటే ఇంకా పబ్లిక్ మనల్ని ఏం నమ్ముతారే? ఏం నమ్ముతారే? ఏం నమ్ముతారే? ఏం నమ్ముతారే? ఏం నమ్ముతారే? దయచేసి ఇంకోసారి ఇక్కడ రాకు. ఒరే అవతారన్నయ్య, కాఫీ. రాజభోగం వచ్చిందే నీకు. మా అక్కది ఆసనం, నీది శాసనం. ఒరే అవతార్, ఎక్కడ చచ్చోరా? బోసు డార్లింగ్, కాఫీ. నోరు తెరిచింది చాలు, వెళ్ళి కాఫీ తీసుకురా డార్లింగ్. ఏరా, నీకు యాక్షన్ కట్ చెప్పాలా? అక్కడే నిలబడిపోయావు. ఏ బోసు, వాడికి యాక్షన్ చెప్పరా, సార్ ఫ్రేమ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కా, అక్కా, పేపర్లో బ్రేకింగ్ న్యూస్ అక్కా, చూడక్కా. రే, నువ్వు న్యూసెన్స్ లో తప్ప కొత్తగా ఏం తీసుకురావా? పొద్దు పొద్దున్నే ఏంట్రా నిన్నాసా? ఇందాకడి నుంచి అది కాఫీ కాఫీ అని అరుస్తుంది. వెళ్ళి దాని మొహాన కాఫీ తగలే. అక్కా, నన్ను నా ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మీ కామెడీగా ఉందేమో. నీకు దిమ్మ తిరిగిపోయే న్యూస్ చదువుతాను, చూడు. చూడక్కా, చూడు. అక్కా, విను. అర్ధరాత్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీలో ఉన్న ముద్దాయి మాధవ్ పరార్. ఈనాడు న్యూస్ టుడే. హైదరాబాద్. అర్ధరాత్రి రిమాండ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మాధవ్ పరారయ్యాడని
జైలు అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మాధవ్ జైలు నుంచి పారిపోవడం అన్నదే సాధారణమైన విషయం కాదు కీర్తి. ఈ అవకాశాన్ని అంత ఈజీగా వదిలిపెట్టినదినా? వదినా, కాళ్ళు చేతులు ఏరుకోవడానికి ఆ మాధవ్గాడి పుట్టుమచ్చలే ఆధారం అవుతాయి. వాడు జైలు నుంచి తప్పించుకున్నాడేమో గాని వాడు నా చేతిలో చావుని తప్పించుకోలేడు వదినా. నువ్వు అని ఒక్క మాట అనొదినా. వదినా, షాక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది చాలు. నువ్వు అని ఒక్క మాట చెప్పు చాలు. ఊ అనొదినా. 3 సార్లు అన్నాను. మీరు వెళ్ళండి కీర్తమ్మాయి గారు. అక్క, కీర్తి అమ్మాయి గారు వీరావేశంలో కత్తి పట్టుకొని బయలుదేరింది. నువ్వు అని ఒక పచ్చజెండా ఊపక్క తొడలు మెడలో నరుక్కుని వస్తుందట. ఒక మనిషి ఇంకొక మనిషిని నరకడం అంటే కత్తులు కత్తిపీటలు నూనంత ఈజీ కాదమ్మాయి గారు. మనిషి అన్నాక ఎవరికైనా ఆవేశం ఉంటుంది. కానీ నీకు ఆవేశంతో పాటు ఆవగింజంత వెర్రి కూడా ఉంది. అసలు ఆ మాధవ్ గారు జైలు నుంచి పరారైంది నీకోసమేమో. ఆడే నిన్ను ఏదో చేయడానికి వచ్చేలోపు ఈవిడ వెళ్తానంటుందేంటి రేఖక్క? ఇదెక్కడి రివర్స్ స్కిలింట్లే. వదినా, నీకు అభ్యంతరం లేకపోతే మాధవ్ గాడి కంటే ముందు వీణ్ణి చంపేస్తాను. ఈ అవతార్ గాడు నా ప్రాణం తీస్తున్నాడు. అసలు మనకి వీడు అవసరమా? ఎక్స్ట్రా లగేజ్ గాడు. వదినా, ఇందాకటి నుంచి డైలాగ్స్ అన్ని మేమే చెప్తున్నాం. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది చాలు. నోరు విప్పు. మాధవ్ గాడు అవతార్ గాడు ఒకే పోటుకి 2 దెబ్బలు. చెప్పొదినా. ఏంటే కత్తి పట్టుకోగానే ఆవేశం తెగ పడుచుకొస్తోంది? వేసేస్తానని తెగ తొందరపడిపోతున్నావు. నీకు ఆ మాధవ్ గాడిని వేసే దమ్ము ధైర్యం ఉన్నా నువ్వాడిని ఏమీ చేయలేవు. వదినా, నన్ను రెచ్చగొడుతున్నావు. పుచ్చ పగిలిపోద్దే. వెళ్ళవే, వెళ్ళు. వాడిప్పుడు అమృత హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు. వెళ్ళవే. అమృతనా? వామ్ము, దాని దగ్గరికి నేను వెళ్ళను వదినా.
ఎవత్తైనా కత్తితో చంపుతుంది, బాంబులతో చంపుతుంది. అది నన్ను కంటి చూపుతో చంపేస్తుంది. అదేదో సినిమా డైలాగ్, దాన్ని చూసి రాసుంటారు. నేను వెళ్తాను వదినా. ఒరే అవుతారని, నీకు కాఫీ కావాలా టీ కావాలా? బోను ఇట్ట తీసుకోరండి అమ్మాయి గారు. ఏ కీర్తి, నీకిదేం పోయే కాలమే? అమృతం చూసి నువ్వొడికిపోతున్నావు. ఒరే అవతార్, అక్క ఏం పుట్టిందిరా దీనికి? వణుకు పుట్టిందక్క. అమృత పేరు చెబితే హేమా హేమీలే కొట్టుకుపోయారు. ఆవిడ గారి కింద నువ్వెంత, నీ లెక్కెంతక్క అని బయట అనుకుంటున్నారక్క. పబ్లిక్ టాక్. భజనలు చేయడం మానే. అమృత అంట, అమృత. ఏ కీర్తి, నువ్వు కత్తి వదిలేసినంత మాత్రాన నీ ఆవేశం చల్లార్చుకోకు. అమృత మాధవిని కాపాడితే నిన్ను శర్వాణి కాపాడుతుంది. నువ్వు మాధవిని వదలకు. నేను అమృత శర్వాణిలను వదలను. మాధవగాడు పారిపోయి చాలా తప్పు చేశాడు. ఒరే అవతార్, అక్క లాస్ట్ టైం నీకు నెక్స్ట్ జరగబోయే స్క్రీన్ ప్లే చెప్పాను కదా. శర్వాణి మాధవ్ని వెంటాడి వెంటాడి చంపేస్తుందని. దానికి లీడు ఇదేరా. రే అవతార్. అక్క ఏం లేదురా, లాస్ట్ టైం ఓసారి నువ్వు నన్ను పొగిడావు, గుర్తుందా? అదేదో అన్నావురా. తోపులకే తోపు అక్క. ఆ అదే. ఏది ఇంకొక్కసారి అను. రేయ్ అనరా. నువ్వు తోపులకే తోపు అక్క, తోపులకే తోపు అక్క, తోపులకే తోపు అక్క. ఆహా, ఎంత వినసొంపుగా ఉందిరా ఈ పదం. రేయ్ అక్క నీకెప్పుడు నోటి దొరదగా ఉన్నా ఇలాగే నాకు భజన చేస్తుండ్రా. తోపులకే తోపు. ఆహా. చూడు, అన్ని న్యూస్ పేపర్స్ లోని మాధవ్ గురించి హెడ్లైన్స్ లో రాశారు. ఓ రాస్కెల్ మన డిపార్ట్మెంట్ పరువు తీశాడు. శర్వాణి, సార్, మాధవ్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. ఒక ఆడపిల్లకు ప్రెగ్నెంట్ చేశాడు, అబార్షన్ చేయించాడు. ఇప్పుడు ఇవన్నీ కాక జైలు నుండి ఎస్కేప్ అయ్యాడు. ఛ! అనవసరంగా సస్పెన్షన్ లో ఉన్నవాడిని డ్యూటీలోకి తీసుకుని పెద్ద తప్పు చేశాను. శర్వాణి, ఐ వాంట్ మాధవ్. సార్, మాధవ్ ఎక్కడున్నా వెతికి పట్టుకొని మీ ముందు హాజరుపరుస్తాను. శర్వాణి, నాకు వెయిట్ చేసి ఓపిక లేదు, టైము లేదు. ఛ! బాధ్యత గల ఒక పోలీస్ ఆఫీసర్ రిమాండ్ లో ఉండగానే జైలు నుండి ఎస్కేప్ అయ్యాడు అంటే ఇక పబ్లిక్ మనం ఏ సమాధానం చెప్పగలం? సార్, మీ ఆవేదన, మీ పెయిన్ నాకు అర్థమవుతుంది. మాధవ్ జైలు నుండి ఎస్కేప్ అయ్యి తనకి తెలియకుండానే చాలా పెద్ద తప్పు చేశాడు. నిజంగా తను క్లీన్ అండ్ జెన్యూన్ పర్సన్ అయితే అమృత లాంటి లాయర్ సపోర్ట్ ఉండగా తను కోర్టులోనే నిజాయితీ పరుణ్ణని నిరూపించుకుని బయటికి రావచ్చు సార్. కానీ కేసు కోర్టు పరిధిలో ఉండగా కోర్టు వాయిదా దగ్గర పడుతున్న సమయంలో మాధవ్ ఎస్కేప్ అయ్యాడు అంటే ఇంతకాలం నేను నమ్ముతున్నది 100% నిజమైంది సార్. ఆ రోజు కీర్తిని తీసుకుని వెళ్లేటప్పుడు కీర్తి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చింది. అయినా అమ్మాయికి అన్యాయంగా అబార్షన్ చేయించాడు. అదేంటి అని నిలదీసేలోపే అమృత వచ్చి తన తరపున నిలబడింది. నేను మొదటి నుండి స్ట్రాంగ్ గా చెప్తున్నాను, అమృత ఇలాంటి మాధవిని సపోర్ట్ చేయడమేంటో పోలీసుల్ని కోర్టుల్ని లెక్క చేయకుండా
మాధవిలా వీధి రౌడీలా బిహేవ్ చేయడమేంటో అసలు నాకేం అర్థం కావడం లేదు సార్. అర్థాలు అపార్థాలు అనవసరం శర్వాణి. మాధవ్ ఇష్యూ డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది. మాధవ్ మన డిపార్ట్మెంట్ మనిషి కాబట్టి మనమే మాధవ్కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నామని మీడియాలో మన మీద నెగిటివ్ టాక్ రాకుండానే మాధవ్ గారిని పట్టుకుని మన డిపార్ట్మెంట్లో నిజాయితీ ఉందని మీడియాకు పవర్ఫుల్ గా తెలియజేయాలి. అది నువ్వే చేయాలి. సార్, మాధవ్ ఎక్కడున్నా తప్పకుండా మనకు దొరుకుతాడు. నిజానికి మాధవ్కి వేరే మార్గమే లేదు. అన్ని అభియోగాలుండి కూడా తను జైలు నుండి పారిపోతే అది కొత్త కేసు అవుతుందని మాధవ్కి తెలీదా సార్? తెలిసి మరో తప్పు చేశాడు. మాధవ్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఎవరితో మాట్లాడతాడో నాకు బాగా తెలుసు సార్. మాధవ్ని తీసుకునే వస్తాను. గుడ్ శర్వాణి, మన డిపార్ట్మెంట్ పరువు నువ్వైనా నిలబెట్టాలి. ఎస్ సార్. మాధవ్ డాక్టర్, నా కొడుకు ఎలా ఉన్నాడు? యశ్వంత్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు. వెళ్ళి చూడండమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మీరు నిలబెట్టిన అది లోను ఒక్క ప్రాణం కాదు, మా అందరి ప్రాణాలు. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్. మేడం, మీ అల్లుడు మీ కూతురికి దక్కడని తెలిసి కూడా ఇంకా తన కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? డాక్టర్ గారు, నాకు మా కూతురు వేరు మా అల్లుడు వేరని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు కలిసి ఉన్నా వేరుగా ఉన్నా ఇన్నాళ్ళ ప్రేమని చంపుకోలేము. మాకు మా అమ్మాయి ఎంతో, మా అల్లుడు అంతే ముఖ్యమో. భగవంతుడా, ఒరే యశ్వంత్, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. అమ్మా, అర్చన వచ్చిందా?